అక్క చెల్లెమ్మల ఆప్యాయతలు ఏమైనాయో అంటున్నారు కదా ఆయన. ఆప్యాయతలే గాలి కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా ఆయన ఈ వైఫల్యం వెనుక ఆయన వెనుకున్న కొంతమంది కోటరీ వీళ్ళే కారణం అని చెప్తుంటారు. మీరేమంటారు మరి? ఏ క్వార్టరీ కారణం కదా, ఆయనే కారణం. ఎవడు మాట విండాయన మళ్ళీ క్వార్టరీ మీద పెట్టడం ఎందుకు? మెప్పు కోసం నేను మాట్లాడుతాను, ఆయన మాట్లాడతాడు. ఆయన చెప్పని ఆయన చేసిన కూడా నేను పొగిడేవాడిని. పొగడపోతే నాకు అక్కడ స్థానం లేదు. అలాగే వాళ్ళు పొగిడేసిపోతా ఉంటారు. వాళ్ళది ఏం లేదు. కర్త కర్మ క్రియ అన్ని ఆయనే. అన్నిటికీ ఆయనే బాధ్యుడు. ఎవరి మాట ఆయన వినడు. ఒక ఎమ్మెల్యే ఆయన్ని కలాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాలి, కొన్ని రోజులు ఎదురు చూడాలని రాజమండ్రి రాజానగరం ఎమ్మెల్యే కూడా గతంలో వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరేమంటారు? అటువంటివి చేదు అనుభవం మీకు ఎదురైందా? నెలలు వెయిట్ చేయాలి, రోజులు కాదు, నెలలు. 6 నెలలకు ఒకసారి అపాయింట్మెంట్ వస్తుంది అక్కడ నుండి. అంతే వెళ్ళాలి. సమస్యలన్నీ ఎలా ఏముండవు, మనం చక్కబెట్టుకోవడమే. దానికి ఎవరు ఉండరు బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవడైనా రాపాక వరప్రసాదరావు పేరు మీద ఓటు పెడితే ఆయన ఒప్పుకోడు. ఆయన మీద రావాలి, ఆయన పేరు మీద. ఓడిపోయినా పర్లేదు, ఓడాడు ఆయన. ఆయన లెక్క ప్రకారంగా 175 కదా, ఎవడు ఓడిపోడు. ఆయన ఉద్దేశం అది. మొన్న టికెట్ ఇచ్చినా గెలుస్తానని చెప్తారు అందరం. ఎందుకు ఇవ్వడంటే ఒకటి పేరు మీద రాకూడదు. 80 మందిని ఎందుకు మార్చాడంటే నా బొమ్మతో గెలిచారు చూడండి సాయిబాబాలా ఇలాగ ఆశీర్వదంతో ఉంటాడు ఆయన. అది ఈ పరిస్థితి ఏంటంటారు? అంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏమనుకోవచ్చు? ఆయన ఏమనుకోవాలో ప్రజలు చెప్పారు, ఏమనుకోమంటారు. అప్పటికీ ఆయన మరి అక్క చెల్లెమ్మలు నేనైతే చేశాను, మరి ఏమైందో దేవుడికి ఎరుక అనేసి ఆయన లాస్ట్ మన ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్ లో చెప్పారు. అంటే అప్పటికే ఆయన ఒప్పుకోలేనట్టు అనుకోవచ్చా? ఎప్పుడు ఒప్పుకోరు ఆయన, ఎప్పుడు ఒప్పుకోరు. ఇప్పుడు కూడా 40% ఉంది నాకు, మరలా నేను వచ్చేస్తాను, మనం వస్తామంటాడు అంతే. ఎలాగ వస్తామో, తప్పులు జరిగినాయి, ఈ తప్పులు నేను చేశాను కాబట్టి ఓడిపోయాను ఒక్క మాట ఆయన మాట్లాడాడు. ఆయన ఎప్పుడు మాట్లాడు.